నా గెలుపు కోసం తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ అర్బన్గా మండలం గుర్రంవానిపల్లి తెట్టెకుంట గ్రామాల్లో కృతజ్ఞత ర్యాలీలో ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు గజమాలతో ఆది శ్రీనివాస్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్యతో పాటు అర్బన్ మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. అన్ని విధాలా తెలిసిన వారు, అలాగే ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అలాగే ప్రజలుగా సీనాన్ని ఒకసారి గెలిపించాలని చెప్పి కసిగా మీరు వేసిన 1250 ఓట్లు శీలవంచలో అత్యధిక మెజార్టీ మండలం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ పాదాభివందనాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మన సమస్యలు, మన కసి, మనలో ఉన్నటువంటి అన్ని రకాల మంచి చేయాలని ఇన్ని ప్రయత్నాలు చేసినా పోయినటువంటి గవర్నమెంట్ మనకి ఎలాంటి చేయలేదు. కాబట్టి మనం మార్పు కోరుకున్నాం. ఆ మార్పులో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆది శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించిన శీలవంచ గ్రామ మహిళలకు, పెద్దలకు, యువకులకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదో చేదోడు వాదోడు ఉండేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పిన సంకల్పంతో ముందుకు పోతున్న క్రమంలో ఈ 3 నెలలు బహుశా 3 నెలల నుంచో 6 నెలల లోపల ప్రజలు ప్రారంభం కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మేము గెలిచిన తర్వాత గ్రామాలకు వెళ్తున్నాం, ప్రజలు కలవడానికి. అసెంబ్లీ నడుస్తుంది, వెళ్తున్నాం. ప్రజా సంఘాలు వెలుసుకునే పోతున్నాం. ఈ సమయంలో మేము చూస్తున్నాం. ఈ రోజు ఇంతకై 5 గంటలకు లేచి 6 గంటలకు కార్లో కూర్చొని తిరుగుతూనే ఉన్నా ఇప్పటికి ఇంటికి పోలే. సమయం ఎంత అవుతుందో తెలియదు. ఇంటికి ఇక్కడ కూడా ఫోన్ చేసి అన్నా ఇప్పుడు వస్తాను. ఇంటికాడ కూడా మనలాంటి మిత్రులు ఉన్నారు. ఉదయం 6 నుంచి నేను కారులో 8 గంటల మీద రాత్రి 10 గంటలకు వచ్చి దాని లెక్క వరకు 12 అవుతుంది. అయినా నాకు కలిసిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా, వారి సమస్యలు వింటున్నా, ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక వేదికగా నేను మీ మధ్యలో నిలబడి ఉన్నానన్నమాట. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగుతూ ముందుకు పోతానన్నమాట. ఈరోజు గ్రామాలలో, ముంపు గ్రామాలలో గ్రామానికి సమస్య ఉంది. చీరవంచలో కూడా ఇప్పుడు రామన్న గాని, రమేష్ గాని, గణేష్ గాని, లేదా అంజన గాని, లేకపోతే రవి గాని, లేకపోతే ఎవరు చెప్పినా అన్ని ఒకటే. కానీ ఈ గ్రామంలో మరో సమస్యలు ఏవైతే యువతి యువకులకు డబ్బులు రాలేవు, లేదు 200 పైచిలకు తగ్గిపోతే ఎంక్వైరీలో 102 ఉన్నాయి, మిగతా 107కి ఇవ్వలేమని చెప్తున్న సందర్భంలో ఆ 107లో కూడా అర్హుల వనరులు వాళ్ళు కూడా ఇవ్వాలనేటువంటి సందర్భం ఏదైతే ఉందో, నేను అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు 102 అయితే ముందుమంటే 2010 డిసెంబర్ ఇస్తున్నామని చెప్పిపోయింది. ఈరోజు 2017 అయింది, 18 23 అయింది. వాటన్నింటినీ దుమ్ము దులిపేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఏది వీలైతే ముందు పరిష్కారం చేసే క్రమంలో 3 అన్నదమ్ములలో 2 కలిసి ఒకరు రాలేదంటే అధికారులు తప్పిదం కనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అధికారులు మెప్పించి వారందరూ కూడా న్యాయం చేసేటువంటి కార్యక్రమం చేస్తామన్నమాట. సందర్భంగా చేరువంతో ఉన్నటువంటి పెద్ద గ్రామం మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఈ గ్రామంలో మంచినీటి సమస్య ఉందన్నారు. ఇప్పుడే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారితో మాట్లాడినా రేపు 10:30కు ఈ గ్రామానికి వస్తున్నారు. ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకుంటారు. 20 రోజులు అవుతుంది అందులో మన రవి మాతో ఎందుకు చెప్పిన తెలియదు. చెప్పాల్సిన బాధ్యత మీపై ఉండే. ఈ రోజు వచ్చిన కాబట్టి చెప్తున్నారు. ఒకరు ఈ రోజు రాకపోతే చెప్పకపోవడం మన తప్పవుతుంది. కాబట్టి చెప్పాల్సి ఉండే. ఇప్పటికైనా మీరు నా దృష్టికి వచ్చింది, అధికారుల దృష్టికి పోయింది. రేపు వస్తారు, సమస్య ఎక్కడుందో కనిపెడతారు, వెంటనే నీళ్లు చేపడేస్తారు. 10:30కు నాకు రిపోర్ట్ వస్తుంది. లేదా మీరు రాకపోతే నాకు ఫోన్ చేయండి, మరో అధికారిని పంపిస్తా. లేదంటే నేనే వచ్చి అధికారికి తెప్పించేందుకు ఏర్పాటు చేస్తా. ఇబ్బంది లేదు. మంచినీటిని గా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఇప్పించే బాధ్యతను మేము తీసుకుంటాం. 6 రోజుల క్రితమే పొన్నం ప్రభాకర్ గారితో మీటింగ్ పెట్టినప్పుడు జిల్లా కలెక్టర్ గారి ద్వారా విషయం పెరిగిన వాళ్ళకు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు ఇబ్బంది అయితే చెప్పండి, మేము దానికోసం ప్రయత్నం చేస్తాం. ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి మేము ఈ రాత్రి అయినా పాపను ఈ గారిని డిస్టర్బ్ చేయడం జరిగింది. వారు కూడా తప్పనిసరిగా సార్ అటెండ్ అవుతా అన్నది, అది కూడా పరిష్కారం అయ్యేటువంటి మార్గం ఉంది. దాంతో పాటు ఈ లైట్లు అంటున్నారు, లేదా ఇంకా కుల సంఘ భవనాలు అంటున్నారు, గ్రామాల్లో బోర్వెల్ అంటున్నారు. భావజలకు సంబంధించి శ్మశాన వాటిక కావాలి, ఇబ్బంది అవుతుంది. అందరూ మేము ఖననం చేసుకుంటామంటున్నారు. వాళ్ళకి సంబంధించిన ఆచారం ప్రకారం మేము
శ్మశాన వాటికలో కాల్చేటువంటి కార్యక్రమం కాదు కాబట్టి మాకు ఇచ్చిన 2 ఎకరాల గుళ్ళు వస్తున్నాయి, వాటిని తొలగించే కార్యక్రమం లేదా మరొకటి ఏమన్నారు దానిపైన దృష్టి పెడతానమాట. వస్తున్నప్పుడు ముస్లిం సోదరులు కూడా వాళ్ళు ఇబ్బంది చెప్తున్నారు. కులాల వారిగా ఈరోజు దళితులు